నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి పంట నేల కొరిగింది. సిరికొండ, ధర్పల్లి, ఇంతలవాయి మండలాల్లో కోతకు వచ్చిన వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు, గాంధారి, తాడ్వాయి మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలు నష్టపోయాయి. పోతాయిపల్లిలో పిడుగుపడి 4 మేకలు, 2 గేదెలు మృతి చెందాయి. అకాల వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేస్తున్నారు. 60 నుంచి 80% పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సుమారు 10,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అకాల వర్షం కారణంగా జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు అన్నదాతను కుంగదీస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంటలు ఎండుతున్న తరుణంలో మరోవైపు అకాల వర్షాలు, వడగండ్ల వాన తీవ్రంగా నష్టాన్ని గురిచేసిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పంటలు నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. వరి పంట పూర్తిగా నేల కొరగడంతో గింజలు నేలరాలిన పరిస్థితి కనబడుతుంది. దీంతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో చివరి దశకు వచ్చిన సమయంలో పంట నేల కొరగడము, దీంతో వరి గింజ నేల పాలైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం దరిపల్లి, సిరికొండ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట మండలాల్లో కూడా ఈ పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రైతాంగం అంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహిళా రైతు ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పమ్మా, ఏంది పరిస్థితి? ఎన్ని ఎకరాలు ఉన్నది? కష్టం అంతా పోయింది సార్. ఎట్లా బతకాలా? 3 ఎకరాల భూమి అంతా పోయింది. తేలందాకా పోతుందాకా తక్లీం చేసినా అంతా పోయింది. ఇప్పుడు ఎట్లా బతకాలా? ఎట్లా చేయాలా? పిల్లగాళ్ళకు ఎట్లా బతకాపియాలా? అవి అప్పు ఎట్లా చేయాలా? ఎట్లా భూమి మీద ఎట్లా ఉండాలా? నాకు తింటామంటే తినబుడ్డి అవుతా లేదు. అన్న వచ్చింది, గాలి వచ్చింది, రౌతులు పడ్డది. నిన్ననే ఈ తేమకు పడ్డది. 1 గంట సేపు 5 నిమిషాల మొత్తం రాలా కొట్టినాడు. అయితే నీళ్ళు లేవు. ఇవి ఎడ ఆడ ఓలా బతులు మిల్లాడినాం, ఓలాది ఏం చేసినాం, తక్లీఫ్ చేసి నోట్లో అచ్చాడు పారిపోయింది. ఎట్లా చేయాలా? ఇక మీ దయ ఉన్నది సారు, మీ దయ ఉన్నది, బతికేది నాకు. మీ దయతో చేయండి, కాల్మక్తా సారు. ఏం చేయాలా? పిల్లగాళ్ళు చిన్నలు ఉన్నారు, చేసేటోళ్ళు లేరు నాకు. ఇట్లా ఈ మాట చెప్పమ్మా, ఏంది పరిస్థితి? ఎట్లా ఉంది ఇక్కడ? ఏం లేదు సారు, అంతా పోయింది. ఎట్లా బతకాలా? ఏం చేయాలా? ఇల్లది నీళ్ళు పెట్టి నా అంతా ఈ పానం పోయింది. ఇక కోసుడు మీద అట్లా అయింది సారు. ఎట్లానే చేయి కానీ నాకైతే కొంత ఇది చేయండి సారు. దీనంగా కోరుకుంటారు. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న? మీ హెచ్ఎంటీ ద్వారా ఒకటే చెప్తున్నామన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన ఏదుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇదే మాయమాటలు చెప్పి కాళేశ్వరము అది ఇది ప్రాజెక్టులు అని చెప్పి కమిషన్ దందా చేసుకుని ఖతమైపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మరి కనీసం ఈ ఫసల్ బీమా చేసుకుంటే కేంద్రం కొంచెం సపోర్ట్ ఇస్తుంది, రాష్ట్రం కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ రైతన్న బతుకుతాడు. ఇవాళ ఎంత ఆవేదన అన్న, గిరిజన బిడ్డలు ఒక ఆడలు తెల్లందాకా పొద్దుందాకా ఇక్కడ పైపులు వరుసుకొని తెల్లందాకా నీళ్లు బయటోళ్ళది 20,000 30,000 ఒక పంటకు వాటర్ తీసుకొని పారించుకుంటే ఇవాళ చేతికి వచ్చిన పంట నేలకైపోయింది. ఒక్కసారి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి సార్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం. దయచేసి ఉచిత పథకాలు మీ ఏ విధంగా అయితే మేము ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరు చెప్పుకుంటున్నారో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీ పార్టీలకు ఖచ్చితంగా మీరు చూసుకోండి. కానీ రైతు పాలన, రైతుకు అందే నష్టపాలన, రైతుకు సంబంధించిన విషయంలో తప్పకుండా మీరు ముందు తెచ్చుకోవాలి. అన్నట్టు 25,000 రూపాయలు అనేది మినిమం. మేమేమంటున్నామంటే 50,000 ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకోండి. ఈ నివేదిక అనేది ఇప్పుడు నిన్న పొద్దున వ్యవసాయ అధికారులు రావడం జరిగింది. ఏదో రాసుకొని పోయారు. ఆ రాసుకొని పోయి పేపర్లను చెత్త కుప్పలు పడేయకుండా రైతన్నకు కనీసం ఇప్పుడు మద్దతు ధర ఏదో సన్నాలు పెట్టుకుంటే మద్దతు ధర ఏదో ఇస్తున్నారు. ఈరోజు సన్నాలు పెట్టుకుంటే మద్దతు ధర లేదు, అటు నీళ్ళు వరకు ఎండిపోయింది, ఇప్పుడు ఇటు రాలిపోయింది.
ఇప్పుడు ఏ విధమైన చూసినా కూడా రైతన్న మళ్ళా గల్ఫ్ కోసం పట్టాల్సిన మరి బాట పడుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క దర్పల్లి, సిరికొండ, నందిపేట మరి అదేవిధంగా ఈ యొక్క నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో అనేక ఎకరాలు మరి వడగళ్ల వర్షంతో మరి పంటను నష్టపోయారు. రైతన్నను ఆదుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి దయచేసి 2 చేతుల HMT ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, రైతన్నను ఆదుకోండి. తప్పకుండా ఈ వడగళ్ల వర్షంతో ఎవరైతే మరి నష్టపోయిన రైతున్నారో వాళ్ళకందరూ పూర్తిస్థాయి నష్టపరిహారం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతాంగానికి న్యాయం చేకూర్చే విధంగా నష్టపరిహారం అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నివేదికలు తూతు మంత్రంగా చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక అందించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్.